ఓకే అండి, మనం సూపర్ మార్కెట్కి వచ్చేసామండి. వచ్చేసి నేను రోజు తినేది చూపిస్తాను మీకు. ఇదేనండి ముసలి. ఇది నేను రోజు తినేది, చాలా బాగుంటుంది. రోజు మార్నింగ్ నేను బ్రేక్ఫాస్ట్ కింద ఇది తింటా, చాలా మంచిది. చూడండి ప్రోడక్ట్ ఎలా ఉంటుందో, చాలా బాగుంటుంది. ఇది పాలలో కలుపుకొని తినాలి. ఇది ఎలా తినాలో కూడా మీకు నేను చూపిస్తాను. పాల డబ్బా కూడా తీసుకుందామండి. ఇది వచ్చేసి పాల డబ్బా అండి, 2 లీటర్స్ పాల డబ్బా. మనకి మ్యాక్సిమం ఒక 3 days వచ్చింది, 2-3 days వచ్చింది మనకి ఇది. ఓకే అండి, లెట్స్ గో. బిల్లింగ్ కూడా అయిపోతుంది, ఇంకా బిల్లింగ్ చేసుకొని తీసుకొని ఇంకా వెళ్ళిపోవడమే. మొత్తం మనకి 29 dirhams అయింది. ఓకే అండి, మనం రూమ్కి వచ్చేసాం. ఇంకా పాలు ఒక కప్పులో పోసుకొని మనకు కావాల్సినంత తీసుకోవచ్చు. ఇంకొక కప్పులో పోసుకొని అలాగే తీసుకెళ్ళి మీరు వేడి చేసుకోవచ్చు గ్యాస్ మీద. కానీ సరే మీ దగ్గర మైక్రోవేవ్ ఉంటే మైక్రోవేవ్లో కూడా వేడి చేసుకోవచ్చు. ఓకే అండి, మైక్రోవేవ్. ఓకే, మైక్రోవేవ్లో పెట్టుకుని మ్యాక్సిమం ఒక 5 minutes మైక్రోవేవ్లో పెడితే సరిపోద్దండి. జస్ట్ ఒక 5 minutes పెడితే చాలు. ఓకే, 5 minutes పెట్టాను నేను మైక్రోవేవ్లో. ఆ మైక్రోవేవ్లో 5 minutes అది వేడైపోయింది. వేడైపోయాక బయట తీసుకొచ్చి ఇంకా అసలు అది ఓట్స్ కలుపుకొని ఇంకా తినడమే. ఓకే, వెయిట్ అది వేడవుతుంది. ఓకే, ఆల్మోస్ట్ అయిపోయింది. ఇలా బయట తీసి ఇంకా చేసుకుంటాను. రెండు బౌల్ తీసుకున్నాం. ఒకటి బౌల్ తీసుకుని ఇంకా పాలు బౌల్లో పోసుకున్నాం. ఓకే అండి, పాలు బౌల్లో పోసుకున్నాం. ఇంకా మనకి హనీ ఉంటే హనీ అండి, లేకపోతే షుగర్ ఉంటే షుగర్. మీరు కొద్దిగా తీపి కావాలనుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే వేసుకోకపోయినా పర్లేదు. దాంట్లో కొద్దిగా షుగర్ లెవెల్స్ ఉంటాయి, కొద్దిగా బాగానే ఉంటుంది. 0 షుగర్ కూడా ముస్లిమ్స్ ఉంటాయి, కొద్దిగా తినచ్చు. ఇంకా షుగర్ వేసుకుందాం. షుగర్ వేసిన తర్వాత ముస్లిం బిర్యానీ ఇది మనకి కావాల్సిన ఉంటే మనకి ఎంత తినాలనుకుంటే అంత వేసుకోవచ్చు. ఇంకా చేసుకుందాం.